హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో శివరాత్రి ముందు రోజు అయితే ఇంకా పండుగ వస్తుందని ఫొటోస్ అన్నీ తుడిచిపెట్టుకున్నాను. ఇంకా ఫోటోలకి పూలు పెట్టి దీపం ముట్టించి దేవుడికి సంబంధించిన సామాన్లు కడిగే లోపు లేట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం మార్నింగ్ తినలేదు, స్నానం చేసి ఇంకా పట్టాలే తుడుచుకున్నాను. మధ్యాహ్నం అయితే మా హస్బెండ్ అన్నానికి వచ్చాడు. ఇంకా సంగటి, దోసకాయ పచ్చడి, తోటాకు అయితే చేసుకున్నాము. అదే తిని వెళ్ళాడు. ఇంకైతే మిషన్ అయితే పండుగ వస్తుందని మా అక్క అయితే బ్లౌజ్ అయితే కుడుతుంది మొత్తం. అది తర్వాత రోజు ఇంకా పండుగ శివరాత్రి రోజు అయితే ఇంకా మాకైతే ఫాస్టింగ్ అండి, జాగారం చేస్తాము. నైట్ 12 వరకు, 12 గంటల వరకు అయితే మేలుకొనే ఉంటాము. అందరం మాట తీసుకుని అయితే గంగకి వెళ్ళాము గంగ స్నానం చేయడానికి. గంగ స్నానం చేసి తడి బట్టల మీద దీపం ముట్టించి ఆ బట్టల మీద ఇంటికి వస్తే చాలా మంచిదంట. ఇంకా గంగ స్నానం చేసి దీపం ముట్టించేసి వచ్చి వెళ్ళి ఇసుక తీసుకొని అందరం ఒకటే శివలింగం అయితే అందరూ ఒకటే శివలింగం చేసాము. ఇంకా పువ్వులు ఇంకా నైవేద్యాలు, కొబ్బరికాయలు అయితే కొట్టుకొని పూజ అయితే అయిపోయిందండి. చూసారా ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి, అక్కడ వరకే వెళ్ళాము. లోపలికైతే వెళ్ళలేదు, ఫుల్ వాటర్ ఉన్నాయి. మాకు భయం వేసింది. ఇంకా పిల్లలు అయితే మీదికి వెళ్ళారండి. ఇంకా చాలా భయం అనిపించింది. అసలు తొంగి చూస్తున్నారు. అందరు పిల్లలు వచ్చారండి, పెద్దవాళ్ళకంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు. అందుకని ఇంకైతే మేము తొందరగా ఇంకా స్నానాలు చేసుకొని పూజ అయితే అయిపోయిన తర్వాత తొందరగా అయితే వచ్చేసాము. నీళ్ళు అయితే చాలా ఉన్నాయండి పోయినసారి కంటే ఈసారి, అందుకే భయం వేసి తొందరగా అయితే వచ్చేసాము. ఇంకా అందరము ఇంకా నైట్ అయింది. మా ఆయనకి నాకు ఫాస్టింగ్ అని మా పిల్లలకైతే వంట చేశాను. అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు, నేను తీయొద్దని అలా చూస్తున్నాను. ఇంకా తెల్లారైతే జాగరణ తర్వాత ఇంకా గుడికైతే వెళ్ళాము. పిల్లలిద్దరిని అయితే తీసుకొని గుడికి వెళ్ళాను. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు. అసలు ఫుల్ పబ్లిక్ అండి. పిల్లల్ని తీసుకొని వెళ్తే మళ్ళీ ఎండ అయితే బాగా కాస్తుంది. బండి మీద వెళ్ళాం కదా, పిల్లలకి ఎండ బాగా కొడుతుందని తొందరగా వచ్చేసాము. ఇంకా అవన్నీ వస్తాయి కదండి జాతరలు, పిల్లలు అయితే భలే సతాయిచ్చారు. అది కొని ఇది కొని అని, మళ్ళీ అవి ఉంచుకునేదిగా చేసేది కదని మెంతి చెరొకటి ఏదో తీసిచ్చి తొందరగా ఇంటికి వచ్చాము. నేను తీసుకోలేదండి. ఇంకా శివుడి గుడికి అయితే వెళ్ళాము. ముందే నేను లోపలికి వెళ్ళాను. మా బాబు అయితే మా హస్బెండ్ దగ్గర ఉన్నాడని నేనైతే వాడిని తీసుకొని వెళ్తున్నాను మొక్కిద్దామని. ఇంకా మేము పోయేలోపే 12 అయిందండి. ఇంకా గుడి అయితే మూసేసారు లోపల గర్భగుడి. ఇంకా బయట నుంచి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. ఇంకా అక్కడే అంటే అన్నదానంగా పెడుతున్నారు. ఇంకా అందరం పిల్లలు మేము అందరం తినేసి వచ్చాము. గుడి అయితే బాగుందండి. ఇది మేము ఇప్పుడేనన్నమాట ఫస్ట్ టైము వెళ్ళడము. ఎప్పుడైనా వెళ్ళిన దగ్గరికి వెళ్తున్నామని ఈసారి అయితే కొత్తగా వేరే విలేజ్కి అయితే వెళ్ళాము. ఎండ అయితే బాగా కాస్తుందండి. అసలు మా చిన్న బాబు అయితే ఎండకు అసలు పడదండి. వాడు వాంతింగ్సే చేసుకున్నాడు మార్నింగ్ 2 సార్లు. అయినా కానీ పండగాని వచ్చేసాము. గుడి అయితే బాగా నచ్చింది నాకు. మా పిల్లలు అయితే కొంచెం అక్కడ అంటే ఉయ్యాలు అలా ఉన్నాయి, ఆడుకోవాలంటున్నారు. కానీ ఎండలో ఉన్నాయండి అవి. మళ్ళీ ఏం తినలేదు. మళ్ళీ నైట్ అంతా నిద్ర చేసాం కదండి జాగారము, అందుకని నాకైతే బాగా నిద్ర వస్తుంది. వెళ్దామని ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇదేనండి వీడియో. ఈ వీడియోకి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.